హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మన రెసిపీ టెంపుల్ స్టైల్ పులిహోర. దీనికోసం 3 కప్స్ రైస్ తీసుకొని 5 కప్స్ వాటర్ వేసుకోండి. దానిలోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి 2 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక తపాల తీసుకొని దానిలో 60 గ్రామ్స్ చింతపండు వేసుకొని దానికి తగినట్టుగా వాటర్ వేసుకోండి. ఇలా ఒక బాయిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చింతపండు చల్లారే లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకొని కొంచెం వేపుకోండి. ఇలా వేపుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1.5 టీ స్పూన్ ధనియాలు, 1.5 టీ స్పూన్ నువ్వులు వేసుకొని బాగా వేపుకోండి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని ఇలా ఒక పెద్ద ప్లేట్లో వేసుకొని విడివిడిగా చేసుకోండి. చింతపండుని ఇప్పుడు పేస్ట్ చేసుకుందాం. ఇలా పేస్ట్ చేసుకున్న చింతపండు ఇలా ఒక కర్నాల జాలి ఉంటుంది కదా, దానిలో వేసుకొని ఫిల్టర్ చేసుకోండి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం వాటర్, పసుపు, పులిహోరకి సరిపోయినంత ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని బాగా మరగనివ్వండి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పులిహోర కోసం తాలింపు ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం ఇంగువ, వేసుకొని వేపుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత శనగ పలుకులు కూడా వేసుకొని వేపుకోండి. అవి కూడా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఒక 2 ఎండుమిరపకాయలని తుడుముకొని వేసుకోండి. అలా తాలింపు ప్రిపేర్ అయిపోయినట్టే. ముందుగా మనం ప్లేట్లో వేసుకున్న రైస్లో మసాలా పౌడర్ వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చింతపండు పేస్ట్, తాలింపుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుంటే పులిహోర రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.